ప్రియులారా, మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 9 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. వ్యాఖ్యాన అంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానాంశం: యేసు క్రీస్తు హెచ్చింపబడుట. వ్యాఖ్యానం: హెచ్చింపబడి ఉన్న క్రీస్తు చేయుచున్న పనులు 6 అని మొదటి 3 భూమి వైపుకు, తరువాతి 3 పరలోకం వైపుకు అన్వయించబడుతున్నాయని చెప్పుకున్నాం. ఈ 6 పనుల్లో మొదటిది హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు దేవునికి మానవులకును మధ్యవర్తి. మొదటిది హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు దేవునికి మానవులకును మధ్యవర్తి. మహిమపరచబడి హెచ్చింపబడి ఉన్న యేసు క్రీస్తు ప్రస్తుతం చేస్తున్న పనిలో మొదటిది. ఇదొక్కటి మాత్రమే లోకమంతటికీ అందుతోంది. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. ఇందును గూర్చిన సాక్ష్యం యుక్త కాలముల యందు ఇయ్యబడును. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనంలో చూస్తున్నాం. ఈ మధ్యవర్తిత్వం ఆయన యందు విశ్వాసముంచి ఉన్న క్రైస్తవులకు మాత్రమే గాని మరెవరికీ చెందదు అని కొందరు వాదించవచ్చు. అయితే పై చెప్పబడిన వాక్య భాగాలు పూర్వోత్తరముల సంబంధం వారి వాదన తప్పు అని తెలుపుతోంది. ఎలాగంటే 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలను అని ఇచ్చయించుచున్నాడు. విశ్వాసులమైన మనకు ఆయన మధ్యవర్తి అనుమాట నిజమే. అయినా ఆయనే దేవునికిని మానవులకును మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన సిలువలో చేసిన పుణ్యకార్యాన్ని బట్టి ఆయన యందు, ఆయన చేసిన పని యందు విశ్వాసముంచిన వారు రక్షింపబడి ఉన్నారు. ఆ విమోచన కార్యం దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందట పరిసమాప్తం చేయబడింది. అయినా మహిమలోనున్న మానవుడు ఇంకనూ దేవునికిని మానవులకును మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయుటకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుని చూపుతూ ఆ పని చేయుచున్నాడు. దేవుని కుమారుడు ఇప్పుడు మధ్యవర్తియు, రక్షకుడును, ప్రాయశ్చిత్తమునై ఉన్నాడు. రెండవది, హెచ్చింపబడి ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులలో నివసించువాడై ఉన్నాడు. ఈ విషయమై ప్రభు చిత్తమైతే వచ్చే ప్రభుదినాన సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.